యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళొచ్చు అన్నాడు. అక్కడ యెరూషలేము అంటే ఏంటి? సమాధాన స్వాస్థ్యము. యెరికో అంటే ఏంటి చెప్పండి? శాపం. ఒక అర్థం శాపం వచ్చిందండి. అప్పుడు సమాధానం నుంచి ఆడకెళ్తున్నాడు, వీడు శాపానికి వెళ్తున్నాడు. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళొచ్చు అన్నాడు. దిగి వెళ్ళటం ఏంటి మీకు తెలుసా? యెరికో సముద్ర మట్టానికి 670 అడుగుల లోయెస్ట్ ప్లేస్, ద వరల్డ్స్ లోయెస్ట్ ప్లేస్, డెడ్ సీ అండ్ యెరికో. అందుకే యెరూషలేం హైట్లో ఉంటుంది. యెరికోకు రావాలంటే దిగి వెళుతున్నాడు. అందుకే అట్లా రాశాడు బైబిల్లో. ఒక మనుషుడు యెరూషలేం నుంచి యెరికోకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కాడు, కొట్టారు, బట్టలు దోచుకున్నారు, కొర ప్రాణంతో వదిలిపెట్టారు. 3 మాటలు మాట్లాడు ఇక్కడ. ఒక పాయింట్ దీంట్లో మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు బట్టలు దోచుకున్నారు అనండి ఒకసారి. ఇదేంటండి బట్టలు దోచుకోవడం ఏంటి? ఇప్పుడు పేపర్లో పొద్దున్నే గత రాత్రి 2:30 కొండవీటి బాబురావు గారి ఇంట్లో దొంగలు పడి బట్టలు దోసుకున్నారంటారు. పేపర్లు ఎత్తారు ఎక్కడన్నా? ఏం చూడాల మరి. అక్కడ మీ ఇళ్ళలో బడ్డీ చేశారేమో మరి, మాకు తెలియదు. బంగారం దోసుకున్నారో లేకపోతే 4 లక్షల రూపాయలు డబ్బులు దోసుకున్నారో వేస్తారు. ఇక్కడేంటి? దొంగలు పట్టుకున్నారు, కొట్టారు. ప్రయాణికుడు ఇతడు. కనీసం ఒక ఉంగరమో ఒక గొలుసో లేకపోతే కొంత డబ్బులన్నా ఉంటాయి వీటి దగ్గర. ఎందుకంటే యాత్రికుడు కాబట్టి, యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్తున్నాడు కాబట్టి. బట్టలో హలో, సాతాను గాడికి నీ దగ్గర నుంచి కావాల్సింది నీ గోల్డ్ కాదు, నీ డబ్బు కాదు, నీ అందము కాదు, నీ ఇల్లు కాదు, నీ ఆస్తి కాదు, నీ బట్టలు. సాటన్ డోంట్ వాంట్ యువర్ మనీ. సాతాను గాడి కావాల్సిన నీ డబ్బు కాదు, నీ 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 ఆస్తి కాదు, నీ బంగారము కాదు, ఏమీ కాదు. వాడికి నీ దగ్గర నుంచి కావాల్సింది నీ బట్టలు. ఆ బట్టల పేరేంటంటే యేసే మనకిచ్చాడు రక్షణ వస్త్రం అనండే. వాడి దగ్గర, మన దగ్గర నుంచి కావాల్సింది యేసే మనకిచ్చిన రక్షణ బట్టలు, రక్షణ వస్త్రములు. వాడు దోసేసుకొని ఆడ కూర్చొని నీ ఎంక చూసి నువ్వు వస్త్రహీనుడుగా ఉంటే పక్క నవ్వుతాడు సాతానుగాడు.